హాయ్ ఫ్రెండ్స్, మీరెవరైనా అతి తక్కువలో ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఈ వీడియో. మనకు అతి తక్కువలో అంటే ఏ లెక్కలో రావచ్చు? ఒక 12,000 15 లోపల అనుకుంటాం కదా. సో ఇది అటు కాదన్నమాట. మనకి 10,000లోనే మనకు అతి తక్కువలో, అంటే 10,000 కన్నా ఇంకా చాలా తక్కువ, మనకు జస్ట్ 8,499 రూపాయలకి మనకైతే ఒక మంచి మొబైల్ అయితే మనకు వస్తుందన్నమాట. దాని ఫీచర్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వినండి. మీకు ఓకే అయితేనే మీరు వెళ్ళండి, కొనండి, అంతే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన తక్కువ, అంటే ఎవరైతే చిన్న చిన్న కూలి పనులు చేసుకొని వాళ్ళు ఉంటారో, 5G లేక డేటా ఫ్రీ, ఇప్పుడు మనకు మీకు తెలిసిందే అన్లిమిటెడ్ 5G కుమ్మేస్తుంది. సో వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ ఫోను. జస్ట్ మనకు 8,500 రూపాయలకి మనకైతే ఈ ఫోన్ వస్తుంది. అది మనకు ఆన్లైన్లో అమెజాన్లో చూసుకున్నా మనకు అదే రేటు, ఫ్లిప్కార్ట్లో చూసుకున్నా మనకు అదే రేటు. మనం ఇదే తీసుకుపోయి మొబైల్ షాప్కి వెళ్ళి అక్కడ మనం అడిగినా కూడా సరే మనకు ఇదే రేటుకి అయితే మనకు ఆ మొబైల్ వాళ్ళు కూడా ఇస్తారు. సో మీకైతే ఇప్పుడు దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఆండ్రాయిడ్ 14 వస్తుంది. 14 అంటే మనకు అప్డేట్ చేసుకుంటామండి. 16, 17 కూడా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అప్డేట్ అవ్వడు కదా, మనం అప్డేట్ చేసుకుంటా ఉండాలి. సో నెట్వర్క్ అయితే 5G ఇచ్చాడు. మనకు 4G ప్లస్ వర్కౌట్ అవుతుంది, 3G వర్కౌట్ అవుతుంది, 2G కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో 5G ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది 5G మనకు ఖచ్చితంగా మనకు కావాలి ఈ టైంలో. సో అందుకని 5G కూడా మనకి బాగా వర్కౌట్ అవుతుంది. 5G ఇచ్చాడు మనకి. సో బ్యాటరీ పవర్ వచ్చేసరికి 5160 mAh అయితే మనకి ఇచ్చాడు అనమాట. బ్యాటరీ అయితే దీనికైతే మనం పొలాల్లో పని చేసుకునేటప్పుడు పాటలు గేట్లు పెట్టుకుంటూ ఉంటాం, వీడియోలో చూస్తూ ఉంటాం. మనకు మధ్యాహ్నం అన్నం తిన్న టైంలో కాసేపు పడుకొని ఆ వీడియోలు ఈ వీడియోస్ చూడడం అందరికీ అలవాటే. సో ఇది 5160 మనకు mAh అంటే సూపర్ బ్యాటరీ అనమాట, మామూలుగా ఉండదు. సో మనకు వచ్చేసి ఏదైతే మనం కేబుల్ అయితే పెట్టుకుంటామో, అంటే ఛార్జింగ్ అయితే పెట్టుకుంటామో, అది యూఎస్బి అన్నమాట. అది ఏదైతే పెట్టుకుంటామో మనకు టైప్ సి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు వచ్చేటవన్నీ ఆల్మోస్ట్ టైప్ సి వస్తున్నాయి. కాకపోతే ఇంత తక్కువ ధరలో మనకి ఈ యొక్క మొబైల్కి మనకు టైప్ సి ఇచ్చాడు అనమాట. మనకు ఫ్రంట్ వచ్చేసి రేర్ అంటే ఫ్రంట్, రేర్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే మనకు కనిపించేది అనమాట. ఏదైతే మనకు కనిపించేది బ్యాక్ అయితే మనకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అట్టయితే మనకి ఫ్రంట్ వచ్చేసి మనకు జస్ట్ 5 మెగాపిక్సెల్. దీంట్లో కొద్దిగా డిసప్పాయింటే అనాలి, ఎందుకంటే 5 అంటే మరి చాలా దారుణం ఉంది. జస్ట్ ఒక 13 అన్నా ఇవ్వచ్చు ఫ్రంట్. మనకు జస్ట్ మనకు 5 ఇచ్చాడు అన్నమాట. సో ఇంకా చూసుకుంటే మనకు కెమెరా ఫీచర్స్ చూద్దాం. కెమెరా ఫీచర్స్ వచ్చేసి పోర్ట్రైట్ విత్ డెప్త్ కంట్రోల్ అన్నమాట. సో వీడియో, ఫోటో మోడు, టైము, హెచ్డిఆర్, టైమరు, వాయిస్ షూటరు, వాటర్ మార్కు, ఫిల్మ్ ఫిల్టరు అన్నీ ఉన్నాయి. మనకి ఏం కావాలంటే ఉన్నాయి, ఇబ్బంది లేదు. మనం అన్నీ కూడా వాడము, మనకేం తెలుసు. మొబైల్ జస్ట్ ఒక ఫోటో తీసుకుంటాము, లేదంటే ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ కొద్దిగా ఆ వీడియో తీసుకుంటాము, ఫోటోలు వీడియోలు అంతే, అంతకుమించి ఏం తీసుకోము. సో ఇప్పుడు ఈ మొబైల్ సైజ్ వచ్చేసరికి మనకు 6.88 ఇంచెస్ మనకైతే వస్తుంది. ఎల్సిడి టైప్ వచ్చేసి మనకు ఎల్ఈడి కాదు, ఎల్సిడికి నేను తేడా అయితే చెప్తాను, చూడండి. ఇంకా మనకు వీడియో క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి మనకు ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టాం, ఆ వీడియో మనకు ఎంత క్వాలిటీలో కావాలి? మనకు 180pలో కావాలి. సో మనకు 720 నుంచి 160/40 దాకా ఇచ్చాడు పిక్సెల్స్ అయితే మనకు రెవల్యూషన్స్. సో మనకైతే రొటేట్, మనకు అంటే యూట్యూబ్ చూసేటప్పుడు మనకు జూమ్ చేస్తాం కదా, ఆ జూమ్ చేసేది మనకు 16.9 అయితే ఇచ్చినారు. ఇంకా వచ్చేసేసరికి మెమొరీ మనకు ఏదైతే ఇచ్చినాడో మెమొరీ, దీంట్లో 64 ఉంది, 128GB ఉంది. మనకు 4GB ర్యామ్, అంటే ర్యామ్ వచ్చింది. 64 స్టోరేజ్ అయితే ఇచ్చారన్నమాట. బ్లూటూత్, వైఫై, యూఎస్బి కామన్ ఏ మొబైల్కి, మనం ఎంత చెత్త మొబైల్కి ఉన్నా సరే అదైతే ఇస్తారన్నమాట. మనకు దీంట్లో ఈ యొక్క మనకు ఇంత తక్కువ రేట్లోనే మనకు సైడ్ ఫింగర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది రెడ్మీ. సో అది వేరే విషయం. కొన్ని మొబైల్ మనం ఇప్పుడు చాలా మొబైల్స్ ఉంటాయి కదా తక్కువలో, ఒక 5,000లో 6,000లో చాలా మొబైల్స్ ఉంటాయి. మనకు వాటికి ఏమి ఫింగర్ ప్రింట్లో కూడా రావన్నమాట. జస్ట్ ఏదైనా ఉంటే వెనకాల వాటికి ఉంటుంది. సో దీనికైతే మనకు సైడ్ కూడా ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాడు. ఇంకొచ్చేసి పవర్ అడాప్టర్ ఇస్తున్నాడు, యూఎస్బి కేబుల్ ఇస్తున్నాడు, సిమ్ ట్రే ఇంజెక్టర్ ఇస్తున్నాడు. ఓకేనా. మనకు ఇంకొచ్చేసి మనకు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్కి అయితే మనకు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు, అందరూ బ్లూటూత్ల మీద పడిపోయినారు. సో మనకి ఇప్పుడు దీనికైతే 3.5mm అంటే మనకు సపోర్ట్ చేసేది.
మనకు సపోర్ట్ చేసి 3.5mm అయితే మనకి ఇస్తున్నాడు అనమాట. నేను చెప్పాను ఇందాక కెమెరా సంజీవ్ 50 మెగాపిక్సెల్ కెమెరానే మనకి. ఇంకా మెమరీ కార్డు మనం ఎంత వేసుకోవచ్చు దీంట్లో, మనం 1 TB దాకా వేసుకోవచ్చు, మనకు సపోర్ట్ చేస్తుంది. 1 TB దాకా ఇబ్బంది లేదు. ఇది ఇంకా మీరు వేసుకుని 2 TB 3 TB వేసుకున్నారంటే ఫోన్ పోతుంది అన్నికి, ఓకేనా. ఇది మనకు స్నాప్డ్రాగన్ 4S Gen 2తో మనకైతే ఇది రన్ అవుతుందన్నమాట. స్నాప్డ్రాగన్ అంటేనే కోతగా వస్తుంది గేమింగ్స్లో, మనకు తెలిసిందే అది. Gen 2 మనకు బాగా వస్తుంది, హై పర్ఫార్మెన్స్, గేమింగ్కి సూపర్గా ఉంటుంది అబ్బా. వాడేయండి, కొనుక్కోండి, తీసేయండి, పండగ చేసుకోండి. మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి పెద్ద ప్రత్యేకంగా ఏం లేదు. మనకు చిన్న అంటే మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళం కాదు, ఇంకా లో క్లాస్లో ఉంటాం కదా. కూలి పనులకు పోయి వీటికి పోయి మనం ఏదో ఎక్కువ డబ్బులు కూడా పెట్టుకుని మంచి మొబైల్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి సో ఇది రెడ్మీలో ఇది మంచిదే. కాకపోతే రెడ్మీలో వచ్చేది ఏంటంటే అప్పుడప్పుడు కొద్ది హీట్ వస్తూ ఉంటాయి, పర్వాలేదు, వాడుకోవచ్చు. మనం వాడకానికి ఇంకా వాడుకోవచ్చు. గేమింగ్ అంటారా, గేమింగ్ కూడా బాగానే ఉన్నది, పర్వాలేదు. నేనంతా చెక్ చేశాను అన్నమాట, మనకు గేమింగ్ కూడా సూపర్గా ఉంది. ఇంకొచ్చేసి ఇంకేమున్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇదైతే మనకు జస్ట్ మనకు 8,499 రూపాయలు దొరుకుతుంది, అది తక్కువ ధరలో 5G ఫోను. మనకు కళ్ళు మూసుకొని కొనియచ్చు. ఇట్లా 8,000-16,000 అటు పెట్టుకొనుక్కుంటే మనకు 2 ఫోన్లు వస్తాయి. ఎలా అంటే మనం ఈజీగా కొనియచ్చు అనమాట. సో ఇంకా మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత కాస్ట్లో మన దగ్గర మన యూట్యూబ్ ఛానల్లో కీప్యాడ్ మొబైల్ కాడి నుంచి పెద్ద ఐఫోన్ మొబైల్ వరకు మనకు అన్ని రివ్యూస్ ఉంటాయి అన్నమాట. అన్నిటికీ మనం తోపులు చెప్పేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆ విధంగా. సో మీరు వెంటనే మన వీడియోలోకి వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి, అలాగే మీకు ఏ మొబైల్ ఎంత రేట్లో కావాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. టెక్కి సంబంధించినంతా చూసుకోండి, వెళ్ళండి, ఆన్లైన్లో కొనుక్కోండి, లేదా షాప్లోకి వెళ్ళండి. ఇదే నాకు ఈ రేట్కి ఇస్తారా అని చెప్పి అడగండి, ఖచ్చితంగా అయితే ఇస్తారు.